మీ అందరి ఆడపడుచు, మన జిల్లా ఆడపడుచు, నిజంగా వారి సొంత ఊరు తెలుసా మీకు? తాళపత్రి కాన్స్టిట్యూన్సీలో వల్ల మన జిల్లా ఆడపడుచు మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోసం వచ్చింది. ఒక ఆడపడుచుగా, ఒక తల్లిగా మీ దగ్గరికి వచ్చింది. ఆశీర్వదించండి. రాయదుర్గం ప్రజానీకానికి మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని చూడటానికి, మా మాటలు వినటానికి మీరు వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబుని ఆదరించి అప్పులు తెచ్చుకున్న ప్రతి హృదయానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానేత తర్వాత జగన్ బాబు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక కొడుకుగా, ఒక మనవడుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీరు ఆదరించి చూసుకున్న తీరుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఈ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు, అనంతపురం ప్రజానీకం అనంతపురం కరువులో ఉండేది, ప్రజానీకం చాలా కష్టపడతారని ఎప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచించేవారు. మీరు ఆయనంటే కూడా చాలా ప్రేమ చూపించేవారని కూడా చెప్పేవారు నాకు. ఈరోజు మీ ప్రేమను చూసి నేను కూడా అనుకుంటున్నాను, మీ ప్రేమ చాలా గొప్పదని అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఈ ఊరు ఆడవాళ్ళను, మాది నాన్న వాళ్ళ ఊరు చీమలవాగుపల్లె. ఈ ఇంటికి ఈ ఊరికి నేను ఆడబిడ్డను. రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం అయిన తర్వాత ఈ జిల్లా గురించి ఎక్కువ ఆలోచన చేసేవారు. ఈ రాయదుర్గ పట్టణ ప్రజలకు తెరపంగా జలాలు తీసుకురావడంలో ఆయన చాలా కృషి చేశారు. అంతేకాకుండా హంద్రీనీవా ప్రజలు ప్రవంతి పథకం కింద కొన్ని వేల ఎకరాలు ఈ రాయదుర్గంలో నీళ్లు రావడానికి కూడా కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా తుంగభద్ర ఎగువ కాలువ చివరి ఆయకట్టు వరకు రావడానికి చాలా అది కన్ను పడిందని చెప్పి దాన్ని ఆధునీకరణ చేయడానికి ఆయన మంజూరు చేసినా కూడా ఇప్పటి వరకు ఆ పనులు సరిగా జరగడం లేదు. ఈ ప్రభుత్వం అసలు ఆయన చేసిన దానిని పట్టించుకున్న తీరు లేదు. అంతేకాకుండా రాయదుర్గం టెక్స్టైల్ రెడీమేడ్ గార్మెంట్స్ కు చాలా ప్రసిద్ధిని తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు. దానికోసం అక్కడ టెక్స్టైల్ పార్క్ చేసినా కూడా దాన్ని ప్రారంభించడానికి ఇంకా నోచుకోలేదట. వినిపిస్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 26,000 పెన్షన్స్ ఇస్తే ఇప్పుడు ఆయన పోయిన తర్వాత 54 పెన్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందట. ఈ ఉప ఎన్నికల సందర్భంగానే తూతూ మంత్రంగా 2,000 మందికి ఇచ్చారని దానికైనా మనం సంతోషపడలేము. మరి అంతేకాకుండా జగన్ బాబు మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్ గా చేనేత కార్మికులు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది నాకు. అంతేకాకుండా అనంతపురం పార్లమెంటుకు 2 బీసీలను లోక్సభ మెంబర్లుగా చేస్తానని కూడా మాట ఇచ్చారంట. అవన్నీ జగన్ బాబు నెరవేరుస్తాడని నీకు సభాముఖంగా చెప్తున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చేక ముందు జగన్ బాబు దగ్గరికి పోవడం జరిగింది. ఆయన మీతో చేయమన్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ధైర్యంగా ఉన్నాను. గొప్ప దేవుడు మనకు త్వరలో నేను బయటకు వస్తాను, ప్రజలంతా
అందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పమన్నాడు. మీరు ఎలాంటి భయాన్ని సంకోచాన్ని పెట్టుకోవద్దని చెప్పమన్నాడు. అంతేకాకుండా ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా మీ పేరు మీద నిలబడలేవని కూడా చెప్పమన్నాడు. మీ ప్రేమ మీద ఆయనకు అంత నమ్మకం ఉంది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అంటే ఆయన 25 సంవత్సరాల మధ్యలో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రాణానికి తెగించి పాదయాత్రలు చేసి ఆయన వెంకల కష్టం మీద అంటే గెలిచిన ఓడిన నాదే బాధ్యత అంటూ 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో తీసుకురావడం జరిగింది. 25 సంవత్సరాలు మీతో ఉండి ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన మీకోసం రూపకల్పన చేయడం జరిగింది. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధిని 2 ఆయన పరిపాలన సాధించడం జరిగింది. సంక్షేమంతో పాటు జలయజ్ఞం కూడా స్టార్ట్ చేశారు. ఆయన జలయజ్ఞం స్టార్ట్ చేసి 86 ప్రాజెక్టులను తీసుకోవడం జరిగింది. ఆయన వర్షపు నీరు ఏది కూడా అంటే 3000 టీఎంసీ నీళ్లు మనం వాటిని పోలవరం ప్రాజెక్టుగాను ప్రాణహిత ప్రాజెక్టుగాను తీసుకుంటే మంచిదని చెప్పి తీసుకోవడం ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది. కానీ ఆయన పోయిన తర్వాత ఎక్కడ ఆగిపోయినట్టు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా కొరవ పెడుతున్నారు. మరి ఆ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే దిశగా పారిశ్రామికంగా పైకి తీసుకురావాలని చెప్పి పారిశ్రామికవేత్తలు తీసుకురావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇండస్ట్రియల్ పాలసీ గైడ్ లైన్స్ ప్రకారమే పారిశ్రామికవేత్తలను తీసుకురావడం జరిగింది. ఎవరికైనా పరిశ్రమ పెట్టే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే మంచి స్థలం ఇవ్వడము, వాళ్ళకి ఆ ప్రాజెక్టుకు ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన దానికి నీరు ఇవ్వటము, దానికి కావాల్సిన పవర్ ఇవ్వటము, అవన్నీ కూడా ఇచ్చే ప్రోత్సహించి తీసుకురావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన మారుమూల ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చినందుకు ఆయన మీదే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారట. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నడివొడ్డున 100 ఎకరాలు ఇస్తే అది కూడా చాలా తక్కువ ధరకు ఇస్తే అంటే ₹1 కోటి చేసే ల్యాండ్ ఆ టైంలో 28 లక్షలకి 20 లక్షలకి ఇస్తే ఆయన మీద ఎంక్వైరీ చేయారట. మరి రాజశేఖర రెడ్డి గారిని అయితే ఆయన మార్కెట్ రేటు ఇచ్చినా కూడా ఆయన మీద ఎంక్వైరీ చేస్తారట. మరి జగన్ బాబు ఆయన అవినీతి పరుడని రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడని చెప్తా ఉన్నారు. మీరు నమ్ముతారా? ఆయన ఎంతసేపు పేదవాడి ముఖంలో కన్నీరసలు చూడకూడదు, వాళ్ళు సంతోషంగా చిరునవ్వుతూ ఉండాలని ఆయన ఆశించారు, తప్పించారు. దానికోసమే ఆయన పనిచేయడం జరిగింది. మరి ఆయన కొడుకైన దానికి జగన్ బాబులో అవినీతి పరుడు అంటున్నారు. జగన్ బాబుకి ఏం సంబంధం? జగన్ బాబుకి ఏం సంబంధం? జగన్ బాబు ఏమైనా ఎంపీనా, ఎమ్మెల్యేనా, గవర్నమెంట్ లో ఏమైనా పనిచేస్తున్నాడా? లేదు, ఆయన ఏ పని చేయలేదు. పక్కన నేను సీఎం ఇంట్లో ఉన్నప్పుడు పక్కన క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ లో కూడా ఒక్క రోజు కూడా అడుగు పెట్టింది లేదు. ఆయన సెక్రటేరియట్ లో కూడా అడుగు పెట్టింది లేదు. ఒక మంత్రితో మాట్లాడింది లేదు. ఒక ఆఫీసర్ ద్వారా మాట్లాడింది లేదు. ఆయన బిజినెస్ చేసుకుంటే ఆయన బెంగళూరులో ఎక్కువ కాలం ఉండేవారు. మరి ఆయనకి ఏంటి సంబంధం? అంతేకాకుండా ఆయనకున్న ఆస్తులు ఆయనకున్నాయి. ఆయన 2003 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున అంటే క్రిస్మస్ రోజున ఆయన తాండూరు ప్రాజెక్టులో కర్ణాటకలో 35 మెగావాట్ల ప్రాజెక్టు ఆయన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే ఆయన అంతకుముందు 35 మెగావాట్ల ప్రాజెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక ప్రాజెక్టు కర్ణాటకలో ఉంది. అట్లా కరీంనగర్ లో ఇంకో ప్రాజెక్టు ఉంది. మరి ఆయనకి ఏం తక్కువని మరి ఇవన్నీ అవినీతి పరుడు అంటున్నారు. అంటే 2 నెలలు టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరలా మార్చి నుంచి తాండూరు ప్రాజెక్టు నడవటం మొదలైంది. మరి 2004 మేలో రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడం జరిగింది. అంటే ఆయన సీఎం కాకతలకే ఆయనకున్న ఆస్తులు ఉన్నాయి. మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఇదే మేము
ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన దండిగా లక్షల కోట్ల డబ్బులు ఉంటాయి, ఎందుకు అమ్ముకుంటాడు ఆయన? అది కూడా ఫ్రెంచ్ వాళ్ళు కొనుక్కున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడు. లేకుంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో మరి అంత మంచి రేట్ వచ్చిందని మరి అది కూడా ఒక మాట ఉండేది. మరి లక్షల కోట్లు అంటున్నారు. లక్షల కోట్లు జగన్బాబు దగ్గర ఉన్నాయా? కాదు కదా. మరి మైత్రారెడ్డి గారు మొన్న చెప్పారు, లక్షల కోట్లకు జవాబు చెప్పారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారట, ఏమి ఎంతెంత ఉన్నాయో చూడమని చెప్తే ఆయన వాళ్ళు ఎంత వెతికినా కూడా వాళ్ళకి ఏం కనపరాలేదట. కనపరాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారట 10,000 కోట్లకు ముందు లెక్కలు రాయమని చెప్పారట. ఆ తర్వాత 30,000 కోట్లకు లెక్కలు రాయమని చెప్పారట. ఆ తర్వాత 1,00,000 కోట్లకు లెక్కలు రాయమని చెప్పారట. అది లక్షల కోట్లట. మరి ఇవన్నీ కూడా ఉండగానే వీళ్ళందరూ కూడా అంటే జగన్ బాబును ఇచ్చేయాలని చెప్పి జగన్ బాబు ఎందుకు నల్ల కాలువలో మాట ఇచ్చాడు ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి, ఓదార్పు యాత్ర చేసుకుంటున్నాడని చెప్పి మరి పైన సెంట్రల్లో ఉండేవాళ్ళు కాంగ్రెస్ పెద్దలైతేనేమి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలైతేనేమి, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి డెమోక్రాట్ కోర్టుకు పెట్టారు. ఏమంటే రాజశేఖర రెడ్డి గారు 26 జీవోలు పెట్టారు, 26 జీవోలు ఇచ్చారట. అది సక్రమమైనది కాదు అని చెప్పి కోర్టుకి పెట్టడం జరిగింది. కోర్టు చెప్పింది గవర్నమెంట్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినప్పుడు 8 నెలలు కోర్టు టైం ఇచ్చింది. 8 నెలలు కోర్టు టైం ఇస్తే గవర్నమెంట్ కనీసం కౌంటర్ ఫైల్ కూడా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఇంత మంచి చేస్తే ఆయన గురించి కౌంటర్ ఫైల్ చేయలేకపోయింది. మరి సుప్రీంకోర్టు దాన్ని చూసి 2 మొటికాయలు వేసి దానికి సంబంధించిన మినిస్టర్లను దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయవలసిందిగా చెప్పింది. ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మళ్ళా కూడా ఎంతవరకు పట్టించుకోలేదు. మరి దాంట్లో కూడా ఒక మంత్రిని పాపం బలి చేశారు. ఇప్పుడు మోసదేవిని ఆయనకు ఏం రాపించారంటే ఎంత అన్యాయం అంటే ఎంత దారుణం అంటే రాజశేఖర రెడ్డి గారికి బలవంతంగా చెప్పి ఆయన సంతకం పెట్టించారట. ఏ జీవోలు ఇవ్వాలన్నా కూడా కేబినెట్ సమిష్టి నిర్ణయాలవి. మరి అది ఉండదు. ఏ జీవో అయినా కూడా కేబినెట్ సమిష్టి నిర్ణయాలవి. అయితే మరి అందుకని సమిష్టి నిర్ణయాలు కాదన్నట్టుగా ఆయనకు ఎవరు పెద్దలు రాపించి సంతకం పెట్టించారట. రాజశేఖర రెడ్డి గారు బలవంతంగా పెట్టించారు, నాకేం తెలియదు అని చెప్పి. మరి ఇప్పుడు ఆయన లాయరే ఇప్పుడు మరలా సమిష్టి నిర్ణయం అది అని చెప్పి కోర్టు వాదించడం జరుగుతా ఉంది. ఇవన్నీ ఇంత అన్యాయంగా జరిగిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు. మరి జగన్ బాబును ఎందుకు హడావిడిగా తీసుకెళ్లారు? కేవలం 18 మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి ఆయన లోపల పెడితే కనీసం 2-3 దక్కించుకుంటామని చెప్పి ఆయన హడావిడిగా జైలు తీసుకుని పెట్టారు. అంతేకాకుండా మరి సిబిఐ కోర్టులో చెప్పడం జరిగింది జగన్ బాబు గురించి. 24 గంటల్లో కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు హడావిడిగా చెప్పిన 24 గంటల లోపలనే 28 టీములు తయారై జగన్ బాబు ఆస్తుల మీద, జగన్ బాబు సంబంధించిన వారి మీద, జగన్ బాబు పెట్టిన పెట్టుబడిదారుల మీద, అందరి మీద అట్ ఎ టైం ఒకటేసారి చర్యలు తీసుకోవడం జరిగింది. సాక్షి మీద 700 మంది రైడ్ చేశారు. ఒకటేసారి 700 మంది రైడ్ చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే కావాలని ఇవన్నీ చేస్తా ఉన్నారన్నమాట. మరి అవన్నీ చేయడం కాకుండా వాళ్ళు జగన్ బాబును ఇచ్చేయాలని చెప్పి తీసుకుపోయి లోపల పెట్టడం జరిగింది. మరి అతని జగన్ బాబును తీసుకుపోయి లోపల పెట్టారు. మరి
సిబిఐ వాళ్ళు అంత అత్యుత్సాహంగా తీసుకుపోయినారు జగన్ బాబును. మరి అదే కాకుండా జగన్ బాబు ఆస్తులు, జగన్ బాబు దాంట్లో ప్రాజెక్టులు, జగన్ బాబు ఆస్తులు, జగన్ బాబు సంస్థల్లో పెట్టడము తప్పట. జగన్ బాబు సంస్థల్లో పెట్టడానికి పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు దాంట్లో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆయన మంచి పారిశ్రామికవేత్త. ఆయన తెలుగుదేశం టైంలో ఆయన బెస్ట్ అవార్డు, బెస్ట్ మంచి పారిశ్రామికవేత్తగా అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఆయన దేవేంద్ర గౌడ్ 30 కోట్లు ఈయన ప్రసాద్ దాంట్లో సంస్థల్లో పెట్టి 400 కోట్లు ఆదాయం తీసుకొని వెళ్లారట. మరి అదైతే అవినీతి కాదట. జగన్ బాబు దాంట్లో పెడితే మాత్రమే అవినీతి అట. జగన్ బాబు దాంట్లో పెడితేనే అవినీతి అట. మరి అదే మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఏ తప్పు చేయలేదు, ఆయన కూడా ఇవ్వలేదు. అది రసూల్ ఖైమా ప్రభుత్వానికి దీని గురించి ఇవ్వడం, అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అంతేగాని అప్పుడు ఆ టైంలో ప్రసాద్ గారు దాంట్లో లేరు. తర్వాత ప్రసాద్ వచ్చి జాయిన్ అయ్యాడు. మరి అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఏం తప్పు చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి దాంట్లో పెట్టడం వల్లే మాత్రమే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇంతవరకు ప్రభుత్వం భూమి ఆయన తీసుకునింది లేదు, ఇంతవరకు 1 ఎకరా ఆయన తీసుకుంది లేదు. ఆయన ఇంకా ప్రభుత్వ ప్రైవేటు భూములను కొన్ని వేల ఎకరాల భూములను ఆయన కొనుక్కోవడం జరిగింది. మరి ఎన్ని జరిగినాయి. మరి అంటే ఆయన దాంట్లో పెట్టడమే తప్పైతే ఎట్లా? కాబట్టి అంటే సిబిఐ వాళ్ళు అంత ఎంక్వైరీ చేసి మరి జగన్మోహన్ పెట్టినప్పుడు సిబిఐ వాళ్ళు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మరి బోగస్ కేసులో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేకపోయినారు? వాళ్ళ ఇంటి మీద రైడ్ ఎందుకు చేయలేకపోయినారు? అట్లనే అశోక్ చౌహాన్ మహారాష్ట్ర ఎక్స్పీఎం ఆయన మీద ఎందుకు చేయలేకపోయినారు? అట్లాగే వాసువాగన్ మీద దాని మీద కొత్త సత్యనారాయణ మీద అలిగేషన్ వచ్చినప్పుడు మరి వాళ్ళ ఇంటి మీద ఎందుకు రైడ్ చేయలేకపోయింది సిబిఐ? మరి అంతేకాకుండా రోసయ్య గారి మీద ఏసీబీ కేసులు వచ్చినప్పుడు ఆయన మీద ఎంక్వైరీనే లేదు. మరి ఇప్పుడు మంత్రుల మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు సిబిఐ వాళ్ళు. మరి వాళ్ళ మీద ఏ రైడ్లు చేయటం లేదు. మరి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద నేను కేసు వేసినప్పుడు కోర్టు చెప్పింది 1 నెల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయమని, కానీ నెల రోజులు ఎంక్వైరీ చేయలేదు. జగన్ బాబు మీద అయితే 24 గంటల లోపలే చేయడం జరిగింది. మరి ఈ విధంగా సిబిఐ పైన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు చేస్తుందని అంతకుముందు జోగిందర్ సింగ్ ఆయన ఎక్స్ డైరెక్టర్ ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా జగన్ బాబును రకరకాలుగా వేధిస్తా ఉన్నారు. రకరకాలుగా ఈ 2.5 సంవత్సరం మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన దగ్గర. ఆయన ఏదైనా ఉంటే ఆయన ఇంటి పక్కన ఎవరో ఉన్నారట నేరస్తులంగా, మరి అది జగన్ బాబుకు సంబంధం అట. మరి ఎవరో బాను అట, మాకు అసలు తెలియదు. మరి బానుతో జగన్ బాబుకు సంబంధం అట. మరి గాలి జనార్దన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందట, జడ్జి గారికి ఏదో ఇచ్చారట, మరి అది కూడా జగన్ బాబుకు సంబంధం అట. అంటే ఎవరో సినిమా డైరెక్టర్ అట వర్మ అట, ఆయన ఏదో బెదిరించాడట. ఏది జరిగినా కూడా అన్ని జగన్ బాబుకు ఆపాదించడం చేస్తా ఉన్నారు. జగన్ బాబును అన్యాయంగా మాట్లాడుతా ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన కొడుకుని ఏం చేస్తా ఉన్నారు? ఆయన గురించి కూడా నాకు మరణాన్ని గురించి కూడా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన ఆ రోజు సాగరేసినంటూ పనులు మొదలుపెట్టి సంక్షేమ పథకాలు అందుకున్నాయా లేదా అని చెప్పి ఆయన రచ్చబండకు పోవాలని బయలుదేరినప్పుడు ఆ రచ్చబండలో ఆయన అడగకుండానే ఆయన పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. మరి ఆ రోజు అంతకుముందు 2009 సంవత్సరంలో సీఎం అయిన తర్వాత ఆయన కొత్త హెలికాప్టరే వాడేవారు. అంతకుముందు దీన్ని పక్కన పెట్టారు. మరి ఆ హెలికాప్టర్ ను దీన్ని ఎందుకు పెట్టారు? 4 నెలల నుంచి పక్కన ఉంది కదా అని చెప్పి అడగడం కూడా జరిగిందట రాజశేఖర రెడ్డి గారు.
దాంట్లో మామూలుగా మనం కారులో పోయేటప్పుడు రోడ్డు మ్యాప్ చూపిస్తుంది, ఆ పరికరం కూడా దాంట్లో లేదట. అంతేకాకుండా వీఐపీ ముఖ్యమంత్రి అట్లా వెళ్లేటప్పుడు రోడ్డు 3 మ్యాప్లు పెట్టారట, దాంట్లో ఒక మ్యాప్ కూడా లేదట. ఫోటోలతో పైలట్ వెతుక్కోవడానికి 6 నిమిషాలు పట్టిందని నేను పేపర్లో చదివా. అంతేకాకుండా బ్లాక్ బాక్స్ లో 7 నిమిషాలు మాత్రమే రికార్డ్ అయ్యిందట. 7 నిమిషాలు మాత్రమే రికార్డ్ అయిందట. ఫోటోలతో పైలట్ మాట్లాడుకునింది. మరి అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడుకునింది ఎందుకు రికార్డ్ కాలేదు, ఎందుకు రికార్డ్ చేసింది, ఏమైనా అయిందా? మరి ఆన్ ది స్పాట్ 2 గంటలు ఫ్యూల్ ఉంటే నిలబెట్టచ్చట, మరి ఎందుకు నిలబెట్టలేకపోయింది? ఇవన్నీ కూడా నాకుండే అనుమానాలు, మీకందరికి కూడా అనుమానాలు ఉన్నాయి, రష్యా మీడియా వాళ్ళకు కూడా అనుమానాలు ఉన్నాయి. జరిగింది ఎంతో మంది ప్రశ్నలు, ఈ ప్రశ్నలన్నింటినీ స్పందించగలిగింది. మరి అంత ముఖ్యమంత్రి అంత మంచి ఆయన పోయినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సక్రమంగా జరిపించాల్సిన అవసరం ఉంది. నేనేమి ఎవరిని అనుమానపడటం లేదు, పలానా వాళ్ళు చేసినారని కూడా చెప్పడం లేదు, కానీ దర్యాప్తు చేసి నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి పెద్దలు అంటారు చాలా దర్యాప్తు చాలా బాగా ఎటువంటి ఇది లేదు, పైలట్ దానివల్ల చనిపోయినాడని చెప్పడం జరుగుతా ఉంది. అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి అంటాడు, నేనేమట నాకు నా కొడుకు అధికార దాహమట, నేనే చంపుకున్నామట. నేను ఎప్పుడన్నా ఏ రోజన్నా మీ దగ్గరికి వచ్చాను, ఎప్పుడైనా నేను బయటకు వచ్చానా? నేను ఎప్పుడన్నా ఈ రోజు కూడా నేను విధులేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. ఒకవైపు ఆయన పోగొట్టుకుని జగన్ బాబు అన్యాయంగా జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ 18 మంది ఈ కుటుంబం కోసం నిలబడ్డారు. ఎంతో మంది సాయం చేసిన వాళ్ళను అతి కొద్ది మందిలో ఈ 10 మంది నిలబడ్డారు. వీళ్ళని గెలిపించుకోవడానికి నేను బయటకు రావాల్సి వచ్చింది. మరి జగన్ బాబుకు అధికార దాహం అనడానికి ఆ రోజు జగన్ బాబుకు వాళ్ళ ఆయన పోయిన తర్వాత 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రోత్సాహకాలు ప్రతిపాదించడం జరిగింది. మరి ఆయనకు అధికార దాహం ఉంటే ఆ రోజు సీఎం ఉండేవారు. అంతేకాకుండా రకరకాల నాయకులు రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నారు, రోజుకొక ఇది చేస్తా ఉంటారు, ఏదేదో చెప్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అయినా జగన్ బాబు జైల్లో ఉన్నాడు, తొందరలోనే బయటకు వస్తాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, ఈ అన్యాయాలన్నింటినీ చూస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్, ఈ ఉప ఎన్నికల గురించి చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్లు. ఈ ఎలక్షన్ లో మనం గెలవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ రాజకీయాలను మార్చే ఎలక్షన్స్, సువర్ణ యుగాన్ని తెచ్చుకోవడానికి నాంది ఎలక్షన్స్. మన్నన లేని ప్రభుత్వాలకు మీరు బుద్ధి చెప్తారని నేను మీ దగ్గరకు వచ్చాను. ఒక ఆడబిడ్డగా అంటే నాకు న్యాయం కోసం అడిగినప్పుడు అన్ని గేట్లు మూయబడి నేను మీ దగ్గరికి ఒక ఆడబిడ్డగా వచ్చాను. న్యాయం కోసం మీరు ధర్మం పక్షంగా, న్యాయం పక్షంగా మీరు ఓటు వేస్తారని, ఓటు రామచంద్రారెడ్డి మీద ఓటు వేయవలసిందిగా కోరుతూ ఇంకొక మనవి, కాంగ్రెస్ పార్టీ ఆయన జెండాలోనే వాళ్ళ ఆయన పెట్టిన సంక్షేమ పథకం కూడా ఉంది. ప్లీనరీలో ఆయన చెప్పిన ప్రతి సంక్షేమ పథకం కూడా అన్నిటి కూడా సభాముఖంగా చెప్తా ఉంది. నేను ఆయన నెరవేరుస్తాడని చెప్తా ఉన్నా. నేను తొందరలో వస్తాను జగన్ బాబు. జగన్ బాబు దేవుడిని జరిగే అన్యాయాలన్నిటి కూడా జగన్ బాబు చూస్తా ఉన్నాడు, ఆయన రాజునే చూస్తా ఉన్నాడు, మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి మీరు న్యాయ నిర్ణేతలుగా, ధర్మ రక్షకులుగా మీరు మీ ఓటు ప్రాణగుర్తు మీద రామచంద్రారెడ్డి మీద అత్యంతమైన